కొంతమంది తిట్టేటప్పుడు నువ్వెంత నీ బ్రతికెంత అని తిడుతూ ఉంటారు. అప్పుడు నువ్వు చెప్పగలగాలి, నేను అనంతం, నా బ్రతుకు అద్భుతమని. ఇది నిజమా అంటే నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ అది ఒక నమ్మకం ఉండాలి నీ మీద నీకు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నేను నా జీవితంలో పడిన బాధలు, కష్టాలు, నేను కార్చిన కన్నీళ్ళు, నా సంతోషాలు, నేను ఏర్పరచుకున్న బంధాలు, ఇవన్నీ అద్భుతం కాకపోతే ఇంకేంటి? నాలానే మీరు కూడా అందరూ పడుంటారు కదా, కష్టాలు, బాధలు, కన్నీళ్లు కార్చడం, సంతోషాలు. అందుకే మీ జీవితం కూడా అద్భుతమని చెప్పింది. అలాగే నేను ప్రతి క్షణం సంతోషాన్ని వెతుక్కోవడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఇక ప్రతి ఉదయం నాకు కొత్తదే. మరి అనంతం కాకపోతే ఏంటిది? మీరు కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటారు కదా. నేను చెప్పేవన్నీ కొంతమందికైనా అర్థమయ్యి అవి ఫాలో అయితే వారి జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని నేను ఈ థీమ్ని ఎంచుకున్నాను. నేను ఒకప్పుడు అలానే గిరిగీసుకొని కూర్చునేదాన్ని. దాని నుండి బయటికి వచ్చాకే జీవితం అంటే, బంధాలు అంటే, కన్నీళ్ళు, కష్టాలని ఎలా ఎదుర్కోవాలి, సంతోషంగా ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. అందుకే సాధ్యమైనంత వరకు నేను వీడియోస్ రూపంలో మీకు నేను పెడుతున్నాను. ఎందుకంటే జీవితం అనేది, మనిషి జీవితము ఒకేసారి ఉంటుంది. మరొక జన్మ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఉన్న జీవితాన్ని మనము సార్థకత చేసుకోవాలి. అందుకోసమే నేను ఇలాంటి థీమ్ ఎంచుకొని ఈ వీడియోస్ని మీకు పెడుతున్నాను.